నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో మా కుటుంబాల మధ్య కొందరు చేస్తున్న చిచ్చుపెట్టే ప్రయత్నం ఏమాత్రం ఫలించదు. టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ స్పష్టం. త్వరలో జరగనున్న టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా బలపరుస్తున్న టీడీపీ ప్యానెల్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. బాలల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ పిలుపు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా తమ రాటకొండ, గంగారపు నాదెళ్ల కుటుంబాల మధ్య సామాజిక మాధ్యమాల ద్వారా వైరం సృష్టించడానికి ఎంత ప్రయత్నించినా అది ఫలించదని మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంసీటీవీ ఎండీ శ్రీ రామ రవికాంత్, టౌన్ బ్యాంక్ సోము, కలకడ వేణుగోపాల్, నవీన్ చౌదరి, ఫణికర్ రెడ్డి, మహర్షి, పసుపొడి రవి, నాదెళ్ల శివ, జోలపాల్యం చిన్ని, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ తమ బంధువుల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావన్నారు. 4 దశాబ్దాలుగా తమ మధ్య విడదీయలేనటువంటి బంధుత్వం ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో రాటకొండ, గంగారపు నాదెళ్ల కుటుంబ సభ్యులతో పాటు అన్ని వర్గాల ఓటర్లు, టీడీపీ అభిమానులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా బలపరుస్తున్న టీడీపీకి సంబంధించిన నాదెళ్ల విద్యాసాగర్ ప్యానెల్కు మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. టౌన్ బ్యాంక్ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందని, 2 పర్యాయాలు చైర్మన్గా టౌన్ ఎన్నికై బ్యాంకుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చేందుకు పనిచేశామన్నారు. వారం రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆశీస్సులతో తమ ప్యానెల్ పోటీ చేస్తోందని, ఓటర్లు తమను బలపరిచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో నాదెళ్ల విద్యాసాగర్ ప్యానెల్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇప్పుడు టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలక్షన్ ఆఫీసర్స్ షెడ్యూల్ రిలీజ్ చేసినారు. 22వ తారీఖు నామినేషన్లు, 29వ తారీఖు ఎన్నికలు. దీనికి మదనపల్లి అర్బన్ బ్యాంక్లో 95 నుంచి 21 వరకు అక్కడ నేను డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా 25 సంవత్సరాలు కంటిన్యూషన్లో ఉన్నాను. నేను చైర్మన్ అయినప్పుడు 22 కోట్లు డిపాజిట్లు, 30 కోట్లు టర్న్ ఓవర్ ఉండిన దాన్ని నేను 10 సంవత్సరాలు పూర్తికాలం చైర్మన్గా చేసిన తర్వాత దాదాపు 80 కోట్లు డిపాజిట్లు, 130 కోట్లు 140 కోట్లు టర్న్ ఓవర్ చేశాను. రాష్ట్రంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సొసైటీలో కార్యదర్శిగా, బోర్డు డైరెక్టర్గా, న్యాఫ్గా ఢిల్లీలో నేషనల్ ఫెడరేషన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఎన్నికలు జరిగితే ఢిల్లీలో కూడా పోయి ఓటు వేసి పాల్గొని ఈ కోఆపరేటివ్ వ్యవస్థ గురించి ఎట్లుంటుంది అని తెలుసుకోగలిగాం. నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏటీఎంలు సౌకర్యము ప్రతి ఒక్కటి కూడా, ఆ రోజు చైర్మన్ నేను అయినప్పుడు నాకు మునుపున్నోళ్ళు 5 లక్షల వరకు పరిమితి ఉంది లోన్, మార్టిగేజ్ లోన్స్. అయిన వెంటనే దాన్ని బైలాలో కొంచెం మార్చి కోఆపరేటివ్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మార్టిగేజ్ లోన్లు 25 లక్షల వరకు పెంచి, నేను అందరికీ కూడా నమస్కారం విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. నేను చైర్మన్గా మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నాను. నాకు, నా ప్యానెల్కు మదనపల్లి గౌరవ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మేము పోటీ చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు గౌరవ సభ్యులు అందించి నాకు ఓటేసి గెలిపించల్లా. ఈ కంటెస్ట్ చేసే టైంలో 140-150 కోట్లు టర్న్ ఓవరు, 92 కోట్లు డిపాజిట్లున్నాయి. దీన్ని 100 కోట్లు దాటించి ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టి మదనపల్లి సభ్యులకు అందరికీ కూడా ఎవరికి ఆపదల్లో ఉన్నా, ఎవరికి అవసరం ఉన్నా, ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేయాలా, హాస్పిటలైజ్ ఉన్నారు, ఇంకోటి ఉన్నారు, ఇమీడియట్గా మీకు లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్యానెల్ షాజహాన్ బాషా గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలో మంచి నడవడికతో ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మదనపల్లి ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో 100 శత జయంతి ఉత్సవాలు, 100 సంవత్సరాలు పూర్తయిందేది కూడా దీన్ని జరుపుకుంటాం. సభ్యులు, మదనపల్లి ప్రజలు అందరూ కూడా వస్తారు. దీనికి తగ్గట్టు అందరినీ కూడా అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా పిలుస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. కాబట్టి కొన్ని ఈ అర్బన్ బ్యాంక్ విషయంలో
సోషల్ మీడియాలో ముఖ్యంగా కొన్ని సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. నాదెళ్ల కుటుంబం అని, రాటకొండ కుటుంబం అని, గంగారపు కుటుంబం అని. మేమందరూ కూడా ప్రజలకు కానీ ఇక్కడ ఉండే ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, మిగతా హిందూ కులాలు ఎవరున్నారో అందరితో చక్కగా నడుచుకునే సభ్యత మాకుంది. మాలో బంధువులు, బావ బాంబోతులు, అన్నదమ్ములు ఉండే మాకు మీరు చిచ్చు పెట్టి సోషల్ మీడియాలో అది తప్పుగా ఉంది, నన్ను పెద్దోడిని చేసేది, ఇంకోటి తక్కువ చేసేది చేస్తే అది మీరు క్రియేట్ చేస్తున్నారు మాకు యుద్ధం పెట్టేట్టుగా. మేము ఊహించలా. ఇక్కడ పనికరెడ్డి గారు ఉన్నారు, బావ అవుతాడు, మాకు ఆయనకి ఏం లేదు. నవీన్ గారు ఇప్పుడే ఉన్నారు, ఇప్పుడే పోయినారు, ఆయనకు మా బామ్మర్ది, మాకు ఆయనకి ఏం లేదు. రాటకొండలు అంటారు, సోమశేఖర్ ఉంటారు, ఇంకోటి అందరూ. రాటకొండ అంటే ఇంకోటి గుర్తు పెట్టుకోండి, 95లో నేను బోర్డు డైరెక్టర్గా ఎంటర్ అయ్యేటప్పుడు రాటకొండ విజయ్ కుమార్ అనే చైర్మన్ ఉన్నాడు, కీర్తిశేషు. ఆయన ద్వారా వచ్చినాన్ని. మాకెక్కడండి ఇబ్బంది? మేమందరూ బాగున్నాం, ప్రజలతో సఖ్యతగా ఉన్నాం. షాజహాన్ బాషా గారు తెలుగుదేశం శాసనసభ్యులు అయినాడు, ఆయన మేము అంత చక్కగా ఉన్నాం. మీరెందుకు సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తూ ఉన్నారని మీరు అది మానుకోవాలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. మీరు దయచేసి, నేను చైర్మన్గా మళ్ళా కంటెస్ట్ చేస్తున్నాం, మా ప్యానెల్కు ఓటేయాలని షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో కంటెస్ట్ చేస్తున్నాం. చదువుకు తెలుసుకొని మీకు నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పదలుచుకున్నది 2 పాయింట్స్. ఎన్నికలు అనేది 1983వ సంవత్సరం నుంచి 4 పర్యాయాలు నేను ఎన్నికయ్యాను. నా యొక్క పీరియడ్లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ బండ మీద కంపెనీలో కూడా ఒక ఆఫీస్ అనేది కొనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఎన్నికలు చూసాం, కానీ ఈసారి మాత్రం ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా వీటన్నిటిలో కుటుంబాలు, వరుసలు, ఇంటి పేర్లతో కొన్ని విభేదాలు అనేటివి సృష్టిస్తున్నారు. దయచేసి నేను కోరేది ఏమంటే, మా తెలుగుదేశ కుటుంబ సభ్యులు షాజహాన్ బాషా నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తారో అదేవిధంగా మా రక్త సంబంధికులు, మా బంధువులు అయిన మాలో మధ్యలో కూడా ఎలాంటి విభేదాలు దయచేసి మీరెవరు కూడా క్రియేట్ చేయకండి అని చెప్పి ఈ పత్రికా రూపంగా నేను విన్నవిస్తున్నాను. ఈ దినం ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేనేమి, ప్రింట్ మీడియాలో అయితేనేమి, ఇట్లా గంగారపు కుటుంబాలకు, నాదెళ్ల కుటుంబీకులకు ఏదో మనస్పర్ధలు ఉండేట్లు ఒక క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారు ప్రింట్ మీడియా వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ. మేము క్లారిటీగా చెప్పేది ఏమంటే, నాదెళ్ల విద్యాసాగర్కు మాకు బంధుత్వము 4 తరాలు. విద్యాసాగర్ వాళ్ళ తాత సిస్టర్ నారమ్మ అనే ఆమెని మా తాత చిన్నాన్న గంగారపు సుబ్బిరెడ్డికి ఇచ్చినారు. దీంట్లో పెద్దపరెడ్డి మా పెత్తాత అనే అతను 1924లో టౌన్ బ్యాంక్ ప్రారంభించినారు. ఆనాడు నాదెళ్ల నారప్ప అయితేనేమి, గంగారపు పెద్దపరెడ్డి అయితేనేమి, పనికరెడ్డి వాళ్ళ తాతగా గంగారపు గోపాలరెడ్డి అయితేనేమి, మేమందరూ కూడా మా వాళ్ళు దాంట్లో ప్రెసిడెంట్గానో సెక్రటరీగానో ఆ బ్యాంకులో ముడిపడి ఉన్నాం. రెండవది, ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ ఎమ్మెల్యే గారి నిర్ణయం మేరకే జరుగుతుంది. ఎమ్మెల్యే డిసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ ఈజ్ డిస్క్రిషన్. అంతేగాని దీంట్లో వాళ్ళెవరితో ఉంది ప్యానల్, వీళ్ళెవరితో ప్యానల్, అదంతా ఏం లేదు. మేమందరం ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబీకులమే. మాలో ఇతర వాళ్ళు ఎందరు ఉన్నా అందరూ కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యే డిసిషన్ని అనుసరించి చేస్తామని తెలియజేస్తాం. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పోర్టు సంస్థ డైరెక్టర్ లలితమ్మ అన్నారు. బుధవారం మదనపల్లి మండలం బసినికొండ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ ముగింపు వారోత్సవాలు జరిగాయి. బాలలు బాగా చదువుకొని చైతన్యవంతులు కావాలని కోరారు. ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకోవాలన్నారు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల కోసం ప్రత్యేక హక్కులు ఉన్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు సమయ హక్కుల గురించి తెలుసుకుంటేనే రేపు మీరు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కన్ఫ్యూజన్, ఆన్సర్ సరైనదే కావచ్చు, కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ ఏంటి, మనం ఈరోజు స్పెషల్ డే ఏంటి అనేటటువంటి వాటి మీద మనం ఇప్పటి నుంచి తల్లిదండ్రులకు, గురువులకు మనకిచ్చేటటువంటి గౌరవం అదే. కాబట్టి విద్యార్థి తమ్ముళ్ళు చెల్లెలందరూ కూడా
సిడిపో మేడం గారికి, ఎంఈఓ సంస్థ డైరెక్టర్ మరియు ఎంఈఓ సార్ మన ఈరోజు మనం జెడ్పీఎస్సీ బస్సు నందు మన బోర్డు ఆర్గనైజేషన్ వారు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పిల్లలకు మేడం గారు చాలా హక్కుల గురించి చెప్పినారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా మనము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు ఎవరు కూడా బడి బయట ఉండడానికి లేదు, ఖచ్చితంగా బడిలోనే ఉండాలా. వాళ్ళకు ఏవైనా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉండి బడి స్టాప్ అయింటే కన్నా వాళ్ళని స్ట్రీమ్ లైన్లో పెట్టడానికి మన విద్యాశాఖ తరఫున వాళ్ళకు ఏ అవసరం ఉన్నా కూడా మనం హెల్ప్ చేసి వాళ్ళు మళ్ళీ స్ట్రీమ్ లైన్లో ఉంచేదానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఉంది. పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బోర్డు సంస్థ, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, WCT డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1989లో మనకి 180 దేశాల సంతకాలు పెట్టినాయి బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా. అదేవిధంగా మన ఇండియా వచ్చేసి 1992లో సంతకం పెట్టింది. మా దేశంలో పిల్లల హక్కులు పరిరక్షిస్తామని ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రపంచమంతా కూడా బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా అందరూ వాళ్ళ హక్కులని కాపాడడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి బిడ్డ చైతన్యవంతులై బాగా చదువుకొని వాళ్ళ కుటుంబానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావడం కోసం ఈరోజు పిల్లలు ఆడుతూ పాడుతూ ఆరోగ్యంగా చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముగింపు సమావేశంలో మన బోర్డు సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించాము. దాంట్లో భాగంగా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలకి వివాహ వయసు గురించి, అలాగే వివాహం చేయదలిచినప్పుడు వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్లు ఏవేవైతే చేస్తే మీకు లైఫ్ అనేది సేవ్ అవుతుందనే విషయాల గురించి తెలియజేయడం జరిగింది. మీ గ్రామంలో ఎవరైనా చదువు మానేసిన పిల్లలు ఉన్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని, తీసుకొని వస్తే వెంటనే వాళ్ళు చదివిన చదువు నుంచి కంటిన్యూషన్ KGBలో కూడా జాయిన్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వివాహ వయసు గురించి కూడా చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు పొందుటకు పోస్ట్ ఆఫీసులో IPPB అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలని పోస్టల్ ASP నీలిమ తెలిపారు. కేవలం 200 రూపాయలకు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేస్తామన్నారు. ఇందుకు ఆధార్తో అకౌంట్ ఓపెన్ చేస్తామన్నారు. కేవలం 3 రోజుల్లో పూర్తవుతుందన్నారు. పోస్ట్ ఆఫీసులలో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రికార్డ్ అవుతుంది ఫోటో అవుతా. ఈ నెంబర్ ఇచ్చేసిన వాడేసినారు. అదే మీ భార్య నెంబర్ ఉందా? ఇప్పుడు అడిగి నెంబర్ కావాలి. అయిపోయిందమ్మా, మీరు ఓపెన్ చేసినారా? ప్రజలందరికీ నమస్కారాలు. ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా NPCI పేమెంట్స్, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే DBT బెనిఫిట్స్ అన్ని పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి లింక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాము.
పోస్ట్ ఆఫీస్లో 300 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఓపెనింగ్కి తీసుకుంటున్నాము. మినిమం అకౌంట్, ఆధార్ కార్డు, ఫోన్ తీసుకొని వస్తే మేము అకౌంట్స్ ఓపెన్ చేసి NPCI లింకింగ్ చేసి మీ గ్యాస్ సబ్సిడీలు, అమ్మఒడి పథకాలు, రైతు భరోసా బెనిఫిట్స్ అన్ని మేము పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేయగలము. మీరు బ్యాంకుల్లో గంటల కొద్దీ నిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఆ అకౌంట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ కానీ ఇస్తా ఉన్నాము. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మదనపల్లి HOలో 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేస్తున్నాము. అందరూ ఈ అకౌంట్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 25th నవంబర్ 24 వరకు చేసుకోవచ్చు. తర్వాత కానీ చేస్తాము. ఇంత లోపల చేసుకుంటే బెనిఫిట్స్ ముందుగా ఉంటుంది. అభినవ అంబేద్కర్ మాన్యశ్రీ కాంచీరాం విగ్రహం మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ మహనీయుని జయంతి వర్ధంతి కార్యక్రమాలు మదనపల్లి పట్టణంలో బీఎస్పీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, కానీ చాలా సంవత్సరాలుగా కాంచీరాం గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలన్న కళ నేటికి కార్యరూపం దాల్చలేదని, ఈ నేపథ్యంలో రాబో కౌన్సిల్ సమావేశాల్లో ఈ అంశాన్ని ఉంచి ఆమోదింపజేసి మాన్యశ్రీ కాంచీరాం విగ్రహం మదనపల్లి పట్నం టౌన్ బ్యాంక్ ఎదురుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే బ్రిడ్జి పక్కన దక్షిణం వైపు స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించి రాబోయే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఉంచుతామని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ, శ్రీనాథ్, గంగాధర్, దంపెట్ల శివ, గుడిపల్లి శివ, సంధ్య, అనిల్, మహేష్, రెడ్డప్ప, వెంపల్లి శివ, నల్లప్ప పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలో మాన్యశ్రీ కాంచీరాం గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, పేద ప్రజలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని, ఆ రాజకీయ పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి మాస్టర్ కీ, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనే సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఆ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరాం గారు. మాన్యశ్రీ కాంచీరాం గారు తన జీవితకాలం అంతా కూడా బహుజనుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఆయన జీవితానంతా కూడా త్యాగం చేశాడు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా పిలువడుతున్నటువంటి నాయకుడు మాన్యశ్రీ కాంచీరాం గారు. కాబట్టి ఈరోజు మదనపల్లి పట్టణంలో ఆయన జయంతి వర్ధంతులకు బహుజన్ సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవతావాదులంతా కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మదనపల్లి పట్టణంలో కాంచీరాం గారి విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం, కానీ అది ఇప్పటివరకు కూడా కార్యరూపం దాల్చలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను, ఖచ్చితంగా ఈ అంశాన్ని ఏదైతే మాన్యశ్రీ కాంచీరాం గారు ఈ బహుజన ఆత్మగౌరవ పౌర పతాకంగా ఉన్నటువంటి మాన్యశ్రీ కాంచీరాం ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి వెంకటకుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బహుజన వర్గాలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మాన్యశ్రీ కాంచీరాం, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. కాబట్టి కాంచీరాం గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఈ రోజు ఈ టౌన్ బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలం, ఈ బ్రిడ్జ్ ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ అంశాన్ని కౌన్సిల్లో ఒక అంశంగా పెట్టి తీర్మానం చేయించి మాకు అనుమతి మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయమే వస్తుందని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. లేని పక్షం కూడా ఖచ్చితంగా మాన్యశ్రీ కాంచీరాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్. అంకిశెట్టిపల్లి సచివాలయంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. పంచాయతీలోని ప్రజలు ఆధార్ కార్డు సవరణ కోసం మదనపల్లికి వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సచివాలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే విద్యార్థుల కోసం అపార్ట్ కోసం బర్త్ సర్టిఫికెట్ సవరణ ఇక్కడ చేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడగండి.
ఈరోజు అంగిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ సచివాలయం నందు ఆధార్ సెంటర్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగినది. ముఖ్యంగా మారుమూల గ్రామంలో అయితేనేమి టౌన్ పోయి ఆధార్ సెంటర్ లేకపోయి అక్కడ తీసుకునేదానికి ఇబ్బంది పడుతుంటారు కనుక ఇప్పుడు సచివాలయంలోనే ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డులో ఏం తప్పులున్నా నేమ్ కరెక్షన్ అయితేనేమి బర్త్ కరెక్షన్ అయితేనేమి అన్నీ కూడా సరిచేసిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటాను. అదేవిధంగా అపారా స్కూల్ నందు స్టూడెంట్స్కి బర్త్ సర్టిఫికేట్లు రాని వాళ్ళకి సచివాలయంలోనే ఈరోజు వచ్చి ఎవరైతే వస్తారో బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి కూడా సచివాలయంకి వచ్చి అప్లై చేసుకుంటే ఇమీడియట్ వాళ్ళకు కూడా బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. లేట్ ఎంట్రీ కూడా వాళ్ళు వచ్చినా కూడా లేట్ ఎంట్రీ కింద కూడా తీసుకొని వాళ్ళకు కూడా బర్త్ సర్టిఫికేట్ త్వరితగతిన ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది ముందుకు వస్తూ ఉంది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లి నియోజకవర్గ పార్టీ రాజకీయాలపై మాట్లాడి హంద్రినివా జలాల్ని నిమ్మనపల్లి బహుదా కలపాలని కోరినట్టు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో మా కుటుంబాల మధ్య కొందరు చేస్తున్న చిచ్చు పెట్టే ప్రయత్నం ఏమాత్రం ఫలించదు. టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ స్పష్టం. త్వరలో జరగనున్న టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా బలపరుస్తున్న టీడీపీ ప్యానెల్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. బాలల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ పిలుపు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.